మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే సబ్ ఊఫర్ పైన క్లీనింగ్ అనేది ఎంత బాగుతుందో అసలు కంటికి తెలుస్తుంది. ఎందుకనంటే మనకి అక్కడ క్లియర్గా దుమ్ము అయితే విజిబుల్గా ఉంది కదా. ఫస్ట్ అయితే దీని పవర్ చూడండి. అండ్ పేపర్స్ అయితే నేను కావాలని కింద ఫర్నిచర్ చూస్తే దీన్ని ఎంత బాగా క్లీన్ అవుతుందని అంటే అసలు మనం ఎలా క్లాత్తో క్లీన్ చేసినా బ్రష్తో క్లీన్ చేసినా ఒకదాని మీద ఇంకో దాని మీద పడతాయి ఇవన్నీ. కానీ దీంతో అయితే బ్రష్ తీసుకుని పెట్టుకుని క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయింది. చూపిస్తాను చూడండి. మనలాంటి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ కొనాలనేది ఒక డ్రీమ్ అయితే ఉంటది కదా. సో ఈ వీడియో ఎవరైతే వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా మీకు అసలు ఎలా వాక్యూమ్ క్లీనర్ కొన్నాక ఎలా యూజ్ చేయాలి, కొనిన తర్వాత ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ వాక్యూమ్ క్లీనర్ ఎక్కడ కొన్నాను, ఎలా తీసుకున్నాను అని మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో అండ్ ఎలా వాడాలో మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే మన వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. అసలు కంప్లీట్గా ఏవేవి ఉన్నాయో ఒక్కొక్కటిగా చెప్తాను మీకు. ఇది సక్షన్ పైప్ మాట. ఇది ఒక కనెక్టర్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీ ఇంట్లోని కింద ఫ్లోర్ మీద ఎటువంటి హెయిర్ లాంటిది అండ్ డాగ్స్ హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాటితో పాటు అండ్ గోడల మీద కూడా ఏమన్నా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది చూడడానికి పైప్లా ఉంది కదా. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మూలల్లోని కార్నర్స్లో ఈ బూజులు కట్ట దొరకడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇదే మెయిన్. ఇది కింద ఫ్లోర్ మీద పెట్టి మనకి ఫ్లోర్ మీద ఏ వర్క్ అయినా సరే కంప్లీట్గా దుమ్ము అలాంటివి మొత్తం చిన్న చిన్నవి ఏమన్నా అయితే అన్నీ అది తీసుకుంటుంది అన్నమాట. ఇవైతే మనకి ఫర్నిచర్కి యూజ్ చేస్తాం. అండ్ మూలల్లోని బెడ్ కార్నర్స్లోని ఏదన్నా ఉంటాయి కదా, సో వాటిని కూడా రిమూవ్ చేయడానికి చిన్న చిన్న స్పేస్ అయితే ఉండదు కదా, అక్కడికి ఇవి వెళ్తాయి అన్నమాట. మనం తీసుకున్న ఫైనల్గా ఇదే మాట వ్యాక్యూమ్ క్లీనర్ ఫిలిప్స్ కంపెనీది 1900 వాట్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అసలు దీన్ని ఎలా వాడాలి అండ్ ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కింద రోలింగ్లా ఉంది కదా, సో ఇటు పక్క తిప్పితే అటు పక్క తిరుగుతుంది అనమాట. అండ్ వీల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇదే మన కంప్లీట్ సెటప్ అనమాట. అండ్ ఈ యొక్క మెయిన్ మంచి ఫీచర్ ఏంటంటే ఈ ప్లగ్ ఎంత దూరంలో ఆగినా సరే మనం సింపుల్గా అలా బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైప్ ఉంది కదా, సో వీడియో ముందుకెళ్ళే కొద్ది ఇది ఎలా యూజ్ అవుతుందో నేను కంప్లీట్గా చెప్తాను. సో ఇది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా సక్షన్ పైప్ అని. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా అది కనిపిస్తుంది కదా, సో దీన్ని ఆ హోల్లో ఎలా జస్ట్ ఎలా క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోద్ది అనమాట. మీకు ఇక్కడ 3 మోడ్స్ కనిపిస్తాయి చూడండి. అదేంటి ఫ్లోర్ మీద వాడచ్చు అన్నమాట. అండ్ కింద వచ్చేసి కార్పెట్ అండ్ ఇంకా కింద వచ్చేసి ఫర్నిచర్కి అయితే వాడతారు. అసలు ఈ మూడాట్లకి డిఫరెన్స్ ఏంటంటే ప్రెజర్, అంటే మనకి ఏది ఎక్కడ ఎంత ప్రెజర్ వాడాలో సో అంత యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ మనకి చిన్నగా కనిపిస్తుంది కదా, దాని బటన్ ఓపెన్ చేస్తే ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్ అలా యూజ్ చేస్తే వ్యాక్యూమ్ క్లీనర్ని మీరు ఇది క్లీన్ చేసుకుని మళ్ళీ తిరిగి పెట్టేయచ్చు. ఈ రెండు చూడడానికి ఒకేలా ఉన్నా ఒక్కొక్కటి ఒకలా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ మనకు తెలిసిందే కదా ఆల్రెడీ ఏదైనా కొంటే మనం దాని మీద బొట్టు కట్ట అన్నీ కామన్గా పెడతాం కదా. ఈ ప్లగ్ అయితే దీనికి సరిపోవట్లేదు. అండ్ దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ దీని బయటకు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ ఉంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లోపలికి ఇలా పెట్టగానే చిన్న సౌండ్ అనేది వస్తుంది. సో నేను ఇందాక చెప్పాను కదా ప్లగ్ సరిపోవట్లేదని, నేను కనెక్టర్ అనేది తెచ్చానమాట. సో ఇది దాంట్లో పెట్టి మనం కనెక్ట్ చేసేద్దాం. ఇందులో కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే సౌండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే కిటికీలకున్న మెష్ ఏదైతే ఉందో సో దాన్ని క్లీన్ చేద్దాం. అసలు ఎలా క్లీన్ అవుతుందో కంప్లీట్గా చూద్దాం. బాగానే క్లీన్ అయింది. బట్ కాకపోతే కింద బ్యాక్ సైడ్ దీని వెనకాల విపరీతమైన గాలి వేడిగాలి అయితే వస్తుందన్నమాట. ఈ గాలి ఎంత ప్రెజర్లో వస్తుందో మీకు పేపర్ పెట్టి చూపిస్తాను చూడండి ఎలా అవుతుందో. అండ్ నెక్స్ట్ టీవీ కింద స్పీకర్ల దగ్గర నేను క్లీన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరు చూడొచ్చు. అక్కడ దుమ్ము అండ్ ఇక్కడ క్లీన్ అయిన తర్వాత ఎంత బ్లాక్గా నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇది అసలు ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు. ఎందుకనంటే నేను ఎప్పటి నుంచో వ్యాక్యూమ్ క్లీనర్ మా అమ్మకి కొనాలని అనుకుంటున్నాను. ఆ రివ్యూస్ అన్నీ చూస్తే నాకు ఇది బెస్ట్ అనిపించింది. మనం అనుకుంటాం అసలు దుమ్మే ఉండదని, మన కంటికి కనిపించకుండా మన ఇంట్లో చాలా దుమ్ము అయితే ఉంటుంది అనమాట. ఇదంతా క్లీన్ చేశాక ఎంత దుమ్ము వచ్చిందో నేను చూపిస్తాను. చూడడానికి ఇల్లు చాలా నీట్గా ఉన్న ఇంత దుమ్ము అయితే ఉంటుంది ఇంట్లో. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే సబ్ ఊఫర్ పైన క్లీనింగ్ అనేది ఎంత బాగుతుందో అసలు కంటికి తెలుస్తుంది. ఎందుకనంటే మనకి అక్కడ క్లియర్గా దుమ్ము అయితే విజిబుల్గా ఉంది కదా. మీరు చూడొచ్చు, నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను కదా, అసలు దుమ్ము అనేది లేదనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం అయితే క్లియర్గా క్లీన్ చేసేద్దాం.
ఇప్పుడు ఎలాంగేషన్ పైపు ఎలా యూస్ చేయాలంటే దాన్ని అలా కనెక్ట్ చేయగానే క్లిక్ అని సౌండ్ వస్తుంది. దీన్ని ఇంత దాకా ఎలాంగేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి మూలన కార్నర్స్లో పైన అందని చోటు ఉంటుంది కదా, సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనిపైన బ్రష్లా ఉంది కదా, ఇది జనరల్గా ఎక్కడైనా బూజులు ఉన్న చోట దీన్ని ఎలా పెట్టి రఫ్ చేస్తే ఈజీగా అందులోకి వస్తుంది. జనరల్గా మన ఇంట్లో ఏమన్నా బూజులు దొరికితే కంప్లీట్గా ఇల్లంతా ఒకదాని మీద ఇంకో దాని మీద అలా పడిపోతుంది. కానీ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం క్లీన్ చేసినా సరే ఇది ఇందులోకే డైరెక్ట్గా వెళ్తుంది, కానీ పక్క వాటి మీద అస్సలు పడదన్నమాట. చూసారు కదా ఎంత బూజు ఉందో, ఎంత సింపుల్గా. ఇదంతా మనం చేతితో చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అండ్ మీరు చూసారు కదా, దీన్ని ఇలా కనెక్ట్ చేసుకుని పెట్టేసుకుంటే మీరు అస్తమానం తీసుకుని పెట్టుకునే అవసరం అయితే ఉండదు. ఇది మూలలోని కార్నర్స్లోని యూజ్ చేస్తాం. అది ఎలా వాడాలో చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే దీని పవర్ చూడండి. అండ్ పేపర్స్ అయితే నేను కావాలని కింద వేసాను, సో ఎలా అవుతుందో. అండ్ ఫర్నిచర్ చూస్తే దీన్ని ఎంత బాగా క్లీన్ అవుతుందని అంటే అసలు మనం ఎలా క్లాత్తో క్లీన్ చేసినా బ్రష్తో క్లీన్ చేసినా ఒకదాని మీద ఇంకో దాని మీద పడతాయి ఇవన్నీ. కానీ దీంతో అయితే చాలా ఈజీగా అని అంటే మనం అనుకుంటాం కదా అసలు వర్త్ కాదా అని, కంప్లీట్గా చాలా 100% వర్త్ అనమాట. అది ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే నేను అన్ని రివ్యూస్ చూసాక నాకు ఇదే నచ్చింది, తీసుకుందామని మీ అందరికీ చూపిందామని ఇదే తీసుకున్నాను. అండ్ చెత్త చూసారు కదా ఇందాక మన పేపర్లు ఉడిచింది ఎలా వచ్చిందో. అండ్ దీని యూజ్ ఏంటో చెప్తాను. మనకి ఫర్నిచర్లో చిన్న చిన్న కార్నర్స్ లోపలికి అన్నీ ఉంటాయి కదా, ఇది సింపుల్గా మీరు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఇందులోని ఎక్కడెక్కడ ఇది యూజ్ చేయాలా అనేది. చూసారు కదా మనకు కనిపించిన చెత్త ఎంత ఉందో కంప్లీట్గా అస్సలు మన కంటికి కనిపించదు అనమాట. మనం ఇలా ఓపెన్ చేసుకుని దీంతో పెట్టి క్లీన్ చేస్తే కానీ ఇదంతా క్లీన్ అవ్వదు. అండ్ ఇప్పుడు మనం ఫ్యాన్లు అయితే క్లీన్ చేద్దాం, ఎంత బాగా క్లీన్ అవుతుందో తెలుస్తుంది. ఫస్ట్ నేను ఫర్నిచర్కి పెట్టేది కనెక్టర్ వాడనమాట, అది అసలు క్లీన్ అవ్వలేదు. మళ్ళీ బ్రష్ తీసుకుని పెట్టుకుని క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయింది. చూపిస్తాను చూడండి. ఆ మిగతా కనిపించింది ఏదైతే ఉందో అవి మచ్చలమాట. ఓవరాల్గా మనకు వచ్చిన డస్ట్ అయితే ఇది. ఇందాక కొద్దిగా దీన్ని తీసుకుని బయట డస్ట్బిన్లో వేసి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పెట్టేవాడిని. సో అలా మీరు కూడా అలాగే చేయండి. ఇన్ కేస్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మనం క్లీన్గా అయితే ఉంచుకోవాలి కదా. అండ్ ఫైనల్గా మనం ఇది జనరల్గా యూజ్ చేసుకునేది మాట. మీ ఫ్లోర్ పైన ఉన్న డస్ట్ అంతా కంప్లీట్గా ఇది క్లీన్ చేసేస్తుంది. నేనైతే కొన్ని పౌడర్ పేపర్స్ లాంటిది వేసాను, సో మీరు చూడండి ఎలా క్లీన్ అవుతుందో. నాకు దీంట్లో నచ్చిన పాయింట్ ఏంటంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. మన చీపర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీని నుంచి అంత ఎక్కువ హీట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి బాగా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఎండాకాలంలో వ్యాక్యూమ్ క్లీనర్ వాడితే దాని నుంచి హీట్ రిలీజ్ అయినది ఇంకా వేడి వస్తుంది అన్నమాట మనకి. కానీ మంత్లీ 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనం యూజ్ చేయొచ్చు. మనం ఎంత చెప్పినా అమ్మాలు వినరు కాబట్టి ఖచ్చితంగా డైలీ చీపురుతోనే ఊడుస్తారు. నాకైతే ఇది అమెజాన్లోని 10,000కి అయితే వచ్చింది. ఫిలిప్స్ 1900 వాట్స్ అన్నమాట. నేను బాగా రీసెర్చ్ చేస్తే ఇది ఒక్కటే నాకు బెస్ట్ అని అనిపించింది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ వాటి మీద ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది.